అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా వార్షిక ఫీజును అమాంతం పెంచుతూ చేసిన ప్రకటనతో తలెత్తిన గందరగోళంపై వైట్ హౌస్ స్పష్టత ఇచ్చింది. $1,00,000 మన కరెన్సీ ప్రకారం 88 లక్షలు. H1B వీసా ఫీజు కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, అది కూడా ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పెంపు వీసా రెన్యువల్కు, ప్రస్తుతం వీసా కలిగి ఉన్న వారికి వర్తించదు. మొదట అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఈ పెంచిన ఫీజును ప్రతి సంవత్సరం చెల్లించాలని, అది కొత్త వీసాదారులతో పాటు పాత రెన్యువల్కు కూడా వర్తిస్తుందని ప్రకటించారు. దీంతో H1B వీసాదారుల్లో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త విధానం అమల్లోకి రావడానికి కొద్ది గంటల ముందు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కారోలిన్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆమె ప్రకటన ప్రకారం ఇది వార్షిక ఫీజు కాదు, ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది, కొత్త వీసాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పారు. అలాగే ప్రస్తుతం H1B వీసా కలిగి ఉండి విదేశాల్లో ఉన్నవారు అమెరికాలో తిరిగి అడుగు పెట్టేందుకు $1,00,000 రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. వారు ఎప్పట్లానే ప్రయాణాలు కొనసాగించవచ్చు అని ఆమె భరోసా ఇచ్చారు. అమెరికన్స్కు బదులుగా తక్కువ వేతనానికి పనిచేసే విదేశీ కార్మికులను తీసుకొస్తున్నారని, దీనివల్ల తమ దేశీయ నిరుద్యోగ సమస్య పెరిగిందని వైట్ హౌస్ సమర్థించుకుంది. అందువల్లే అమెరికన్స్కు ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ఈ వీసా రుసుమును పెంచినట్టు వివరించింది. కొన్ని కంపెనీలు H1B వర్కర్లను భారీగా నియమించుకొని వేలాది మంది అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తున్నాయని కూడా వైట్ హౌస్ పేర్కొంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక కంపెనీ 5,189 H1B వర్కర్లకు ఆమోదం పొంది 16,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని వివరించింది. అమెరికన్ల ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే ట్రంప్ లక్ష్యమని శ్వేతపత్రం స్పష్టం చేస్తోంది. ఈ చర్యల ద్వారా తయారీ రంగంలోని ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం కోరుకుంటోందని వివరించింది. ఇక H1B వీసా అనేది సైంటిస్టులు, ఇంజనీర్లు, ప్రోగ్రామర్లు, డేటా సైంటిస్టులు వంటి నిపుణులను అమెరికన్ కంపెనీలు నియమించుకోవడానికి యూజ్ చేసే వీసా. ఈ వీసా కాలపరిమితి 3 ఏళ్లుగా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని 6 ఏళ్లకు పెంచుకోవచ్చు. ప్రతి ఏటా అమెరికా జారీ చేసే H1B వీసాల్లో దాదాపు 70% మంది మన భారతీయులే. రెండో స్థానంలో చైనా ఉంది. ఆ తర్వాత H1B వీసాలపై వచ్చే ఉద్యోగుల్లో IT వర్కర్ల వాటా ఇటీవల సంవత్సరాల్లో 65% పైగా పెరిగిందని వైట్ హౌస్ తెలిపింది.